మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ద బెస్ట్ పెడిట్రిషియన్, సీనియర్ పెడిట్రిషియన్ డాక్టర్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు అండ్ స్పెషలిస్ట్ ఇన్ నెనటాలజీ ఆల్సో. సో సార్ని అడిగి కోవిడ్ మళ్ళీ వస్తుంది అంటున్నారు. అండ్ ఆల్సో పిల్లలకి ఇప్పుడు స్కూల్స్ ఇంకా ఒక 10 days ఆర్ 1 weekలో ఓపెన్ చేస్తారు. మరి పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కోవిడ్ అంటేనే మరి ఐసోలేషన్ కానీ అంటే హ్యాండ్స్ పట్టుకున్నా వస్తుంది అంటారు. పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేము. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. సో ప్రస్తుతం మనం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాము. సార్ని అడిగి ఒక క్లియర్ పిక్చర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో పిల్లల్లో వచ్చే కోవిడ్ సాధారణంగా అప్పట్లో చెప్పింది ఏంటంటే చిన్నపిల్లలు కోవిడ్ రాదని. బట్ ఒకవేళ పిల్లల్లో కనుక ఈసారి కోవిడ్ వస్తే ప్రభావితం చేస్తే పిల్లల మీద వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? మొదలు థ్యాంక్ యూ అండి, ఇంత దూరం వచ్చినందుకు. మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ. అవర్ ప్లెజర్ సార్. థ్యాంక్ యూ. అండ్ ప్రేక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మంచి మంచి టాపిక్ మీద మీరు డిస్కషన్ పెడదామన్నారు. దట్స్ నైస్ థింగ్. కోవిడ్ కరెక్ట్, మళ్ళీ మనకు కోవిడ్ వస్తున్నది. ఇంతకుముందు మనము చూసుకుంటే కోవిడ్ సీజన్లో చూసుకుంటే పిల్లలకు ఎక్కువ ప్రభావితం కాలేదు. అది మనం 100 cases మనం కోవిడ్ చూస్తే దాంట్లో 2-3 పిల్లలు ఉండేవాళ్ళు. సో పిల్లలకు చాలా తక్కువ ఉండే ఇన్ఫెక్షన్. ఇప్పుడు కూడా అలాగనే ఉందని అనుకుందాం. ఇప్పుడు కరెంట్గా మనం చూస్తే అరౌండ్ 4,000+ కేసెస్ ఉన్నాయి ఇండియాలో. టోటల్ యాక్టివ్ 4,000+ కేసెస్ ఉన్నాయి. ఈ 2 weeksలో చాలా పెద్ద సర్జ్ వచ్చింది మనకి. అది కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. పిల్లల్లో వస్తున్నాయి సార్. పిల్లలు అక్కడక్కడ చూస్తున్నాం కదా. ఇప్పుడు మన తెలంగాణలో చాలా తక్కువ ఉంది, బట్ అక్కడక్కడ చూస్తున్నాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో, కర్ణాటక, గుజరాత్ పిల్లలకు వచ్చింది. పూణేలో 5 పిల్లలు అడ్మిట్ అయ్యారు. ద యంగెస్ట్ పాప వాజ్ 3 months old అండ్ 5 డిశ్చార్జ్ అయిపోయారు. సో పిల్లలకి పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ పడద్దు. పిల్లలకి వస్తే తక్కువ వస్తుంది. చాలా మంది సిమ్టమ్సే ఉండవు. వచ్చిన వాళ్ళకి తీవ్రత తక్కువ ఉంటుంది. చాలా తక్కువ మందికి, ఇప్పుడు 100 మంది పిల్లలను మేము చూస్తే 2-3 ICU ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో అవసరం పడుండే ఇంతకుముందు. సో తల్లిదండ్రులు భయపడద్దు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇంట్లో ఎవరికైనా కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు కొంచెం పిల్లల్ని దూరం పెట్టడం, ఆరు పిల్లలకు కాఫ్ కోల్డ్ ఉంటే వాళ్ళని ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ తోని దూరం పెట్టడం. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్. గ్రాండ్ పేరెంట్స్ కి ఇప్పుడు ఇది వీళ్ళది పోయి వాళ్ళకి వస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారు పిల్లలు. గ్రాండ్ పేరెంట్స్ 65+ ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకు ఫస్ట్ పిల్లలు వాళ్ళతో దూరం ఉండాలి. కోవిడ్ రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, క్రౌడెడ్ ప్లేసెస్కు పోవద్దు. మోర్ దెన్ 2 years ఉన్న వాళ్ళు మాస్క్ పెట్టుకుంటే మంచిది. అండ్ హ్యాండ్ వాషింగ్ ఆర్ శానిటైజేషన్ అండ్ 6 feet డిస్టెన్స్. ఇవి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటాము. ఏదేది 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాషింగ్ ఆర్ హ్యాండ్ శానిటైజేషన్ అండ్ మాస్క్ ధరించడం. ఇవి 3 మనము ఫాలో అయితే జనరల్గా మనము ఇన్ఫెక్షన్ నుంచి ఎస్కేప్ కాగలుగుతాం. సార్, ఫస్ట్ కోవిడ్ అండ్ సెకండ్ కోవిడ్లో పిల్లల మీద ప్రభావం తక్కువగా ఉంది అన్నారు. సెకండ్ టైం కొంచెం పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటున్నారు. 2 years బేబీకి కూడా వచ్చిన సిచ్యువేషన్స్ కానీ అలాంటివి ఏమైనా ఫేస్ చేసామా సార్ లాస్ట్ కోవిడ్లో? మనం చేసాము. అంటే ఓవరాల్గా ఆల్ సీజన్స్ ఇన్ ప్రీవియస్ కోవిడ్ ఓవరాల్గా పిల్లలకు తక్కువ వచ్చింది కోవిడ్ ఇన్ఫెక్షన్. సో ఫస్ట్ కోవిడ్, సెకండ్ కోవిడ్ అని కాకుండా ఓవరాల్గా మనకు పిల్లలకి ఇన్సిడెన్స్ తక్కువ ఉండే. కొంతమంది పిల్లలు 100 మంది పిల్లలలో కోవిడ్ వస్తే less than 5% వాళ్ళకి ICU అడ్మిషన్ అవసరం పడ్డది. సో బట్ మెజారిటీ వాళ్ళకు ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం పడదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించాం. మరి వాళ్ళకి ఫుడ్ ఎలా? జనరల్గానే కొంచెం సిక్ అవుతూ ఉంటారు, వీక్గా ఉంటారు, కాస్త ఇమ్యూనిటీ డల్గా ఉన్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఎలా ఉండాలి పిల్లల్లో? ఇన్ జనరల్గా అయితే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చెప్తాను, ఇన్ఫెక్షన్ రాకముందు చెప్తాను. ఇన్ జనరల్గా వాళ్ళు బ్యాలెన్స్డ్ డైట్ తింటే మంచిది. లాట్ ఆఫ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ టు డ్రింక్. అండ్ ఎగ్స్ తినేవాళ్ళు ఎగ్స్ తింటే, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్. బ్యాలెన్స్ డైట్ తినాలి.
మనం ఉత్త పెరుగన్నమో లేకపోతే చిప్సో అలా లాట్ ఆఫ్ మిల్క్ తాగొద్దు, లాట్ ఆఫ్ చిప్స్ తినొద్దు, లాట్ ఆఫ్ పెరుగన్నం ఉత్త పెరుగన్నం తినొద్దు. సో మిక్స్డ్ ఉండాలి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఎంత మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తే అంత మంచిది. సో దట్ దే కెన్ ఇన్ఫెక్షన్ ని వాళ్ళు జాగ్రత్తగా ఫైట్ చేసుకోగలుగుతారు. సో అక్కడ కూడా వాళ్ళు ఎంత తింటే అంత కొంచెం కొంచెం మల్టిపుల్ టైమ్స్. సో లిటిల్ స్మాల్ సూప్, వాళ్ళకి ఇష్టం వచ్చిన సూప్, లేకపోతే చపాతి అండ్ స్మాల్ కర్రీ, వాళ్ళు ఇష్టపడేలాగా వాళ్ళ ఇష్టమైన ఫుడ్ అప్పుడు పెట్టాలి. ఓకే సార్, కొత్త వేరియంట్ వస్తుంది అంటున్నారు. మరి నార్మల్ గా మనకి కోవిడ్ వస్తుందంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కాఫ్ కానీ ఫీవర్ కానీ. దీంట్లో ఏదైనా కొత్త లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇప్పుడు వచ్చిన కేసెస్ లో? సోఫార్ కొత్త లక్షణాలు ఏం లేవు. నార్మల్ గా ఇంతకు ముందు ఉన్నవి కోవిడ్ తోని ఎలాగుండని అలాగనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాఫ్, కోల్డ్, ఫీవర్, కొంతమందికి సోర్ థ్రోట్, అక్కడక్కడ వింటున్నాము. కొంతమందికి టేస్ట్ డిఫరెన్స్ ఉంది, టేస్ట్ సెన్సేషన్ పోయింది, వాసన చూసే కెపాసిటీ పోయింది అని అక్కడక్కడ చూస్తున్నాం. బట్ కామన్ సిమ్టమ్స్ కాఫ్, కోల్డ్, ఫీవర్, సమ్ టైమ్స్ సోర్ థ్రోట్. ఓకే, సో ఏ స్టేజ్లో వాళ్ళని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు? ప్రతిదానికి ప్యానిక్ అయిపోయి తీసుకెళ్తూ ఉంటారు. సిమ్టమ్స్ ఒకవేళ డిటెక్ట్ చేస్తే హాస్పిటల్ వాళ్ళకు వెళ్ళాల్సిన అవసరం ఎంత ఉంటుంది అంటే? కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు 2 days వాళ్ళు బాగానే ఉన్నారు అనుకోండి, 2 days ఫీవర్ తోని పారాసిటమాల్, క్రోసిన్ ఇచ్చి ఇనఫ్ హైడ్రేషన్, మంచి ఫుడ్, ఎంత తింటే అంత ఫుడ్, హై క్వాలిటీ ఫుడ్ ఇచ్చి ఇంట్లో 2 days వాళ్ళని మనం మానిటర్ చేయొచ్చు. 2 days తర్వాత ఫీవర్ ఉంటే ఒకసారి డాక్టర్స్ చూపిస్తే మంచిది. అది కోవిడ్ కావచ్చు, లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ కూడా కావచ్చు. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది, మీరు మొదలు చెప్పినట్టు. కరెక్ట్, స్కూల్స్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు నార్మల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ రైనీ సీజన్ లో ఎక్కువ వస్తాయి. సో అన్ని మనం కోవిడ్ లాగా జత కట్టలేము, నార్మల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. సార్, పిల్లల్లో వ్యాక్సినేషన్ అనేది జనరల్గా మనం లాస్ట్ కోవిడ్కి కోవాక్సిన్, కోవిషీల్డ్ అని 2 వ్యాక్సిన్స్ కంపల్సరీ 99% పెద్దవాళ్ళు వేయించుకున్నారు. పిల్లలకి వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? పెద్దవాళ్ళు మీరు చెప్పినట్టు అరౌండ్ 220 crores డోసెస్ మన ఇండియన్ గవర్నమెంట్ 220 crores, మన పాపులేషన్ 140. సో 220 crores డోసెస్. సో 1 dose 2 doses చాలా మంది తీసేసుకున్నారు ఇండియాలో, మోరల్లెస్ పాపులేషన్. అండ్ బూస్టర్ డోస్ కూడా చాలా మందికి వచ్చింది. అరౌండ్ ఇఫ్ ఐ రిమెంబర్ రైట్ 20 crores పాపులేషన్ కి బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. సో పిల్లలలో మనం స్టార్ట్ చేసాం, ఆ కోవిడ్ సీజన్లో స్టార్ట్ చేసాం. మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేజ్ వైజ్ పర్మిషన్స్ ఇచ్చింది మనకు. ఫస్ట్ ఏమో 15 years అండ్ అబోవ్ అని ఇచ్చుండే. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కరెంట్ గైడ్ లైన్స్ ప్రకారము more than 12, పోయిన సీజన్లో కూడా more than 12 ఉండే. యాజ్ ఆఫ్ నౌ అంతే 12 years అండ్ అబోవ్ మనం కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఓకే, ఈ పిల్లల్లో ఇవ్వచ్చా? పిల్లలు తీసుకోవచ్చా వ్యాక్సినేషన్? more than 12 ఉంటే తీసుకోవచ్చు. more than 12 years వాళ్ళు తీసుకోవచ్చు. ఇచ్చాము చాలా మందికి. ఈ హాస్పిటల్ కూడా, మెడికవర్ ఉమెన్స్ హెల్త్ హాస్పిటల్ కూడా పోయిన సీజన్లో ఇచ్చాం. ఓకే, ఒకవేళ ఇప్పుడు వస్తున్న కోవిడ్లో కనుక పిల్లలకి కోవిడ్ సోకినట్లయితే వాళ్ళకి లైక్ మనం పడిపోతే ఫస్ట్ ఎయిడ్ లాగా వాళ్ళకి మనకి హోమ్ నుంచి వాళ్ళకి ఇచ్చే టాబ్లెట్స్ కానీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అగైన్ అందరి పేరెంట్స్కి ఇది మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది పానిక్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ కావద్దు. ఒకవేళ కోవిడ్ నిజంగా డయాగ్నోజ్ అయినా పానిక్ కావద్దు. ఈ వేరియంట్స్ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. తీవ్రత ఎక్కువ లేదు, ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది కానీ తీవ్రత ఎక్కువ లేదు, సివియారిటీ ఎక్కువ లేదు. సో డెత్ రేట్ చాలా తక్కువ ఉంది. అన్ఫార్చునేట్లీ మనము 7-8 deaths చూసాం సోఫార్. అందరికి ఏదో ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్ ఉన్న వాళ్ళే అన్ఫార్చునేట్లీ చనిపోయారు. ఓకే, సో యంగ్ అడల్ట్స్, యంగ్ చిల్డ్రన్ ఎక్కడ మనకు అది ఎదురు పడలేదు. సో ఫస్ట్ పేరెంట్స్ భయపడొద్దు. సింపుల్ పారాసిటమాల్, ఫీవర్కి, బాడీ పెయిన్స్ ఉంటే కూడా పారాసిటమాల్ పనిచేస్తుంది. కాఫ్ సిరప్ ఏదన్నా, దెన్ మంచి న్యూట్రిషన్. సో 2 days వెయిట్ చేయడం మంచిది. అంతలోపు వాళ్ళకు పర్సిస్టెంట్గా వామిటింగ్ ఉండి, లేకపోతే సివియర్ స్టమక్ పెయిన్ ఉండి, హై ఫీవర్స్ తగ్గుతలేదు, వాళ్ళు ఏం ఇంటేక్ అసలు లేదు, వాళ్ళు వీక్ అయిపోయారు, బెడ్ల నుంచి లేస్తలేరు, సివియర్ హెడేక్ అలా ఉంటే ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావాలి, తీసుకోవాల్సి ఉంటుంది. సార్, ఈ MICC మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్
అండ్ చిల్డ్రన్స్ ఇది ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నారు. మరి ఇది వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కోవిడ్లో ఒక వన్ టైప్ ఆఫ్ ఇదా, లేకపోతే వేరే సిమ్టమ్సా ఇదేమైనా? ఓకే ఓకే ఇది చాలా అంటే ఇంపార్టెంట్ వన్. ఇది కోవిడ్ తోని లింక్ అయి ఉన్నది ప్రాబ్లం ఇది. ఓకే. అంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ ఆర్ ఇన్ బేబీస్, నియోనేట్స్ అంటాం. ఇది కోవిడ్ అప్పుడు కాకుండా కోవిడ్ వచ్చిపోయిన తర్వాతనో కోవిడ్తో కాంటాక్ట్ ఏర్పడితే 4 to 6 weeks టైంలో, మ్యాక్సిమం 2 months టైంలో కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి రికవరీ అయిన తర్వాత, ఆర్ కోవిడ్తో కాంటాక్ట్ ఎప్పుడన్నా కోవిడ్ పేషెంట్తో కాంటాక్ట్ ఉండి అప్పుడు మనం సిమ్టమ్స్ వచ్చినా రాకున్నా ఈ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ మనకు 6 to 8 weeks అప్పుడు రావచ్చు పిల్లలకి. ఓకే. కామన్ కాదు ఇది. లెస్ దెన్ 5% ఆఫ్ కోవిడ్ పేషెంట్స్కి చూసాం ఇది. వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు హై ఫీవర్స్, అప్పుడు 6 to 8 weeks ఆఫ్టర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ హై ఫీవర్స్ మోర్ దెన్ 4 to 5 days తగ్గకపోవడము, కళ్ళు ఎర్ర కావడము, ఇక్కడ స్వెల్లింగ్ రావడము, నెక్ దగ్గర స్కిన్ మీద ర్యాష్ రావడము, సివియర్ అబ్డామినల్ పెయిన్, స్టమక్ పెయిన్ రావడము, లూజ్ మోషన్స్ రావడము, వామిటింగ్ రావడం. ఇది ఏది ఉన్నా ఏది ఉన్నా హాస్పిటల్కి పోయి డాక్టర్కు చూపించుకుంటే మంచిది. అప్పుడు అలాగనే వచ్చారు పేరెంట్స్, చూసాము, చాలా మందికి ట్రీట్ చేసాము. చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ బేబీస్, వెరీ వెరీ ఫ్యూ చనిపోయారు, బట్ చాలా మందికి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించాం. ఓకే. అండ్ పిల్లల్లో కోవిడ్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ సెకండ్ కోవిడ్ ఆర్ ఇప్పుడు వచ్చే కోవిడ్లో కూడా వాళ్ళకి లైఫ్ టైం కానీ లేకపోతే లాంగ్ టైంలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? దీనివల్ల వాళ్ళు ఏమైనా ఫిజికల్గా కానీ మెంటల్గా స్ట్రెయిన్ అవ్వడం, సఫర్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయా? ఎస్, చూసామండి, చూస్తున్నాం కూడా, అడల్ట్స్ లో కూడా చూస్తున్నాం. అది అడల్ట్స్ లో ఆఫ్ కోర్స్ చాలా ఎఫెక్ట్ అవుతోంది కోవిడ్ తర్వాత హెల్త్ ఇష్యూస్. పిల్లలు కూడా చూస్తున్నాము. ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ హెడేక్ రావడము, లేకపోతే ఈజీగా టైర్డ్ కావడము పిల్లలు, ఆర్ కొంచెం దూరం నడిస్తే దమ్ము రావడం, అక్కడక్కడ ఎదురు పడుతున్నారు. ఇది లాంగ్ ఇల్నెస్ ఆఫ్ కోవిడ్ అంటారు. ఇది చూస్తున్నాం అక్కడక్కడ పిల్లలలో కూడా. ఓకే. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సార్ మనం? మరి దీనికి ఏంటిది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్పెసిఫిక్ ట్రీట్మెంట్ నాకు తెలిసి అయితే ఏం లేదండి. మేబీ విత్ టైం ఎవ్రీథింగ్ విల్ సెటిల్. వాళ్ళ రెసిస్టెన్స్ ని బూస్ట్ చేసుకోవాలంటారు. మంచి బ్యాలెన్స్ డైట్ తిని, దే షుడ్ డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ చేసి బ్యాలెన్స్ డైట్ తింటే ప్రాబ్లీ దే విల్ గెట్ బెటర్. సో ఓవరాల్ గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులందరికీ కూడా మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళ పిల్లల ఆరోగ్యం గురించి, కోవిడ్ సిచ్యువేషన్ గురించి? ఓకే, కోవిడ్ గురించి భయపడకండి. కోవిడ్ ఒకవేళ వచ్చినా టెన్షన్ పడకండి, బికాజ్ సివియారిటీ అంత లేదు. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, హ్యాండ్ వాషింగ్, హ్యాండ్ శానిటైజేషన్, వేరింగ్ మాస్క్ అండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ మనం తీసుకుంటే కోవిడ్ మన ఇంటికి రాదు. కోవిడ్కు ఈగో చాలా ఎక్కువ. మన పిలువంది రాదు, మన పిలువంది మన ఇంటికి రాదు. సో అది పేరెంట్స్ కు మెసేజ్. మనం ప్రికాషన్స్ తీసుకుంటే మన ఇంటికి రాదు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ అనేది మన జోలికి రాదు అంటారు. మన జోలికి రాదు, మన పిల్లల జోలికి రాదు. సమ్ అంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్స్ తినాలి, చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, సమ్ ఐసోలేషన్ అనేది పాటిస్తూ ఉండాలి. ఎవరికైనా కాఫ్ కానీ కోల్డ్ కానీ వచ్చినట్టయితే ఇవి ప్రైమరీ కదా సార్, ఎవరైనా పాటించాల్సినవి. ఓకే. అండ్ సో ప్యానిక్ అవ్వకండి. కోవిడ్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడే చెప్తున్నారు ఇంకా చాలా వైరస్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో అని చెప్పి, దాన్ని ఎట్లా సర్వైవ్ చేయాలి, మనకి రాకుండా ఎలా చూసుకోవాలనే దాని మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.